ఎంతో కఠినంగా ఉండే మోదీ సర్కార్ కాక్రోచ్ల ఉద్యమం దెబ్బకు కాస్త మెట్టు దిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇథనాల్ విషయంలోనూ ఇప్పుడు కాస్త ఆచితూచి స్పందిస్తోంది. యూపీ ఎన్నికలు తరుముకొస్తున్న సందర్భంలో కేంద్రాన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. వర్షాకాల సమావేశాలు వాషౌట్ అవుతున్నాయి. నీట్ పేపర్ లీక్ సందర్భంగా వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యమకారుల పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో భారీ లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం తప్పలేదు. ఎన్డీఏ ఎంపీలతో నిర్వహించిన మంగళ్ మిలన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నీట్ పేపర్ లీక్ అంశంపై విచారం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని, 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు మోదీ చెప్పుకొచ్చారు. పేపర్ లీక్స్ కు సంబంధించి కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంటు మార్చ్ అనంతరం సినీ నటులు కొందరు ఈ నిరసనకు మద్దతు పలికారు. ప్రకాష్ రాజ్ ఉద్యమంలో పాల్గొన్నారు. సోనూ సూద్, రితేష్ దేశ్ముఖ్, రణ్వీర్ షోరే, నటి జెనీలియా సహా పలువురు సెలబ్రిటీలు స్పందించారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పాటికే రాజీనామా చేయాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. जो धर्मेंद्र प्रधान 20 से ज्यादा स्टूडेंट्स की मौत का जिम्मेदार है, उसको बचाने के लिए नरेंद्र मोदी के और बच्चों का खून बहाना चाहते थे। कल हमें हमारा प्रोटेस्ट कॉल ऑफ करना पड़ा क्योंकि हम नहीं चाहते थे और बच्चों को चोट लगे, हम नहीं चाहते थे और बच्चों का सर फूटे। कल तो पता चल गया कि सरकार को बच्चों की जान की चिंता नहीं है। जिस तरह से दिल्ली पुलिस के कर्मचारी लाठियां घुमा रहे थे बच्चों के ऊपर, जिस तरीके से सर फोड़ रहे थे, उससे तो एक चीज क्लियर पता चलती है, उनको ऑर्डर्स मिले थे कि किसी की जान भी जाए तो चलेगा, लेकिन इन लोगों को इतना पीटो कि इसके बाद ये लोग कभी सरकार से सवाल ही न करें। अगर मार्च को रोकना ही था तो ये वाटर कैनन गन्स भी यूज कर सकते थे, बच्चे ही तो है ना। During this government, 152 times papers leaked out. We are demanding the youth of this country, more than 1 lakh people are on the street. We are demanding. हैंडलिंग हो रही है, छात्रों को मार रहे हैं, हमारे साथ धक्का मुक्की हो रही है, क्या कहें उसके अलावा? और कहीं सुनाएंगे बात? पार्लियामेंट में भी सुनने को तैयार नहीं है, वहाँ कहाँ सुन रहे हैं? सभा में ये मांग की है, गृहमंत्री आए, दोनों सदनों में बयान दे, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं। విద్యార్థుల ఆందోళనలపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులు నిర్వహించిన పార్లమెంటు మార్చిపై పోలీసులు వ్యవహరించిన తీరును అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. 20 మందికి పైగా విద్యార్థుల మరణానికి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ ను కాపాడటం కోసం ప్రభుత్వం మరెంతో మంది యువ విద్యార్థుల రక్తాన్ని చిందించిందంటూ యువకులు మండిపడ్డారు. కాక్రోచ్ల దెబ్బకు పార్లమెంట్ సైతం షేక్ అవుతోంది. మెయిన్ స్ట్రీమ్ రాజకీయ నాయకులు సైతం బొద్దింకలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందని అభిప్రాయపడ్డారు. పోలీస్ లాఠీచార్జిలో గాయపడ్డవారిని ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశంలోని విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాలని అభిప్రాయపడ్డారు. एंड हमने कहा कि देखिए हम स्टूडेंट इशू पे डिस्कस करना चाहते हैं और स्पीकर ने हमें कहा कि डिस्कशन के लिए उन्हें सरकार से पूछना है। मतलब आप समझिए, स्पीकर इज टेलिंग अस दैट टू डिबेट इन पार्लियामेंट ही हैज टू टेक परमिशन फ्रॉम द गवर्नमेंट। ही इज ओपनली टेलिंग अस दैट, ठीक है, इशू स्टूडेंट्स की है, यूथ के फ्यूचर की है, और ये जो किया जा रहा है, लोगों को मारा जा रहा है, पीटा जा रहा है, दिस इज completely un-Indian, has not even apologized for what has happened yesterday. Now, ये जो युवा हैं, ये एजुकेशन सिस्टम के बारे में, टेस्टिंग सिस्टम के बारे में प्रोटेस्ट कर रहे हैं। पूरा देश जानता है कि एजुकेशन सिस्टम, टेस्टिंग सिस्टम is broken. It has ceased to exist. కాక్రోచ్ జనతా పార్టీ ఏ పరిస్థితుల్లో పుట్టింది, ఆన్లైన్ పార్టీయా ఆఫ్లైన్ పార్టీయా అనేది ముఖ్యం కాదు.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో పుట్టిన ఈ ఉద్యమం ఇప్పుడు వీధుల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు బొద్దింకలంటూ హేళనగా మాట్లాడుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మెట్టు దిగి వారితో చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో సీజేపీ ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఇది నిజంగా పెద్ద విజయమే. ప్రజాస్వామ్యంలో ఎంత కాకలు తీరిన నాయకుడైనా సామాన్యుని ఆగ్రహానికి మెడలు వంచాల్సిందే. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఉద్యమం పెరిగితే పోలీసులు సైతం అడ్డుకోలేని పరిస్థితి తలెత్తుతోంది.